ఈ జాడీలా ఉన్న నేను ఈ బాటిల్లో ఎలా మారానో అది కూడా 2 నెలల్లో మీకు ఈరోజు చూపిస్తాను. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ ఫాస్ట్గా తినేసి మళ్ళీ నా ప్లేట్లేదు కూడా తినేయడం అలవాటు. ఫిష్ అనగానే డైట్ అన్ని మర్చిపోయి తగ్గేదేలే అనుకుని మరి రెడీ అయిపోయారు అనమాట. పుష్పరాజ్ ఎలా కాకపోతే ఇవి మనకి వేరే పార్టీలకు కూడా బాగుంటాయి, కానీ ఇప్పుడు ఆ పార్టీలు లేవు ఈ మధ్యకాలంలో. ఫ్రెండ్స్ చూసారంటే బాటిల్స్ పట్టుకుని వచ్చేస్తారు. చూసారంటే మీకు ఇది చూస్తుంటే ఏమైనా రైతు బజార్ అనేది గుర్తొస్తుందా? ఇది డైట్ కాబట్టి, డైట్ ప్లాన్ కాబట్టి సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. మన ఆర్గాన్ టేస్ట్ కోసం ఆర్గాన్ అదేంటి ఒరిగానా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చాలా బాగుంది. ఫిష్ ఆబ్వియస్లీ పాన్ ఫ్రై చేసిన ఫిష్ ఆసమ్, సూపర్. హాయ్ ఎవ్రీవన్, నేను చెప్తాను, మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఈ జాడీలా ఉన్న నేను ఈ బాటిల్లో ఎలా మారానో అది కూడా 2 నెలల్లో మీకు ఈరోజు చూపిస్తాను. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ ఓకే దాని అర్థం ఏంటంటే ఈరోజు చక్కగా టేస్టీగా ఉన్న డయట్ ప్లాన్ అనమాట. ఈయన 2 months ఒక చిన్న డయట్ ఫాలో చేశారు. ఆ డయట్ వల్ల తను హ్యాపీగా, హెల్తీగా, టేస్టీగా తింటూ దాంట్లో అందులోంచి క్యాలరీ లాస్ ఎలా అని బాగా ప్లాన్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని ఒక డయట్ ప్లాన్ ఫాలో చేశారు. సో అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అన్నారు. దానికి జాడీ, బాటిల్ ఇవన్నీ చెప్పారు. సో మనం ఈ వీడియోలో చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తూ నేర్చేసుకుందాం. చెప్పండి. చూపిస్తాను ఇప్పుడు మీ అందరికి. సో యాక్చువల్గా ఏంటంటే నేనేం ఫుడ్ మానేయలేదు. ఫుల్ ఫుడ్ తింటూ, నచ్చినవన్నీ వండుకుని తింటూ, కాకపోతే ఏంటంటే జస్ట్ ఫార్మ్ ఆఫ్ కుకింగ్ మార్చాను అంతే. అన్నీ తిన్నాను. అవి తింటూ, టేస్టీ ఫుడ్ తింటూ మనం సన్నగా ఎలా అవ్వడం అనేది ఈ డైట్ అనమాట. కరెక్టే. ఎందుకంటే తనకి ఏం అలవాటు అంటే తను తినేసి, యాక్చువల్గా అందరు చాలామంది ఇళ్లలో ఉంటుంది అనుకుంటా, తినేసి ఫాస్ట్గా తినేసి మళ్ళీ నా ప్లేట్లేదు కూడా తినేయడం అలవాటు. అవును, ఎక్కువ ముందు వేసుకుంటే తీసుకోవాలి, కొద్దిగా చూడు, బ్యాలెన్సింగ్ చేయాలి కదా. నేను ఎప్పుడు ఇలానే ఉన్నా, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నా. తిని మాత్రం మంచి డుంబులా తయారయ్యి ఇప్పుడు అందుకని చూసి తర్వాత పోటీ అనమాట. ఈ పోటీలు ఏం చేయాలి? ఆల్రెడీ మనం ఫుడ్ బాగా తినడం అలవాటు అయింది, ఎలా తగ్గించలేం కదా. అందుకని టేస్టీగా తినాలని ఇలాగ సైంటిస్ట్ అయిపోయారు. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే గ్రిల్డ్ బోన్లెస్ ఫిష్ విత్ వెజ్జెస్. నార్మల్గా లేదు డైట్. సో ప్రోటీన్, వెజ్జెస్, గ్రిల్డ్ ఫిష్ ఈరోజు మనం మస్తుగా తయారు చేసుకొని తిందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ ఫిష్ని, ఇదేంటంటే ఈ ఫిష్ ఏంటంటే మా కలీగ్ ఒకడు నవీన్ అని, NIT కలీగ్, వాడు మొన్న సండే నాడు ఫోన్ చేసి, సార్ ఫ్రెష్గా ఫిష్ వచ్చింది సార్ అన్నాడు. అపోలో ఫిష్ అన్నాడు. సరే బోన్లెస్ పంపించాలా అంటే సరే పంపించా అన్నాను. వెంటనే మనోడు ఇలాగా బోన్లెస్ ఫిల్లెట్స్ తయారు చేసి పంపించేసాడు, ఎక్కువ పంపించేశాడు. సో సండే కొంత చేసుకున్నాం, ఈరోజు మన డైట్ కోసం కొంత ప్రిపరేషన్ పక్క పెట్టుకున్నాం. సో ఏదైనా మొత్తానికి ఫిష్ అనగానే డైట్ అన్ని మర్చిపోయి తగ్గేదేలే అనుకుని మరి రెడీ అయిపోయారు అనమాట. పుష్పరాజ్ ఫిష్తోనే తగ్గేది. ఫిష్తోనే తగ్గేది బాగుంది టైటిల్. ఫిష్తోనే ఇద్దరం కలిసి ఫిష్తోనే తగ్గేది. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం మ్యారినేట్ చేసి సైడ్ పెట్టుకుందాం ఫాస్ట్ గలా. ఎస్ పాయింట్ పట్టుకోలే కదా ఫాస్టర్ గాల అంటే. కొడుకు చిన్నోడు అట్లాగా కార్తికేయ చిన్నప్పుడు అంతా ఇలాగే గాల రివర్స్ లో మాట్లాడేవాడు అనమాట. అది ఫాస్టర్ గాల, అది అలవాటు అయిపోయింది ఇంట్లో. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అసిస్టెంట్ కొద్దిగా చాలు. ఓకే, కారం స్పూన్ లేదా చూడండి, ఎక్కువ ఎక్కడ తగ్గొద్దు అసలు, చాలు అనుకుంటా. చాలు. సాల్ట్ వేయి. నేను కూడా ఇలా వేయాలి కదా, సారీ. ఎలా డైట్ కదా, రైట్? ఇలా వేస్తే ఎప్పటికే అలా చేయడం పడుతుంది. ఓకే,
కొద్దిగా పసుపు ఉందా? పసుపు తీసుకురా, ఈలోపు నేను ఓకే వేరే వేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం కొద్దిగా పెప్పర్, కొద్దిగా అంతే, ఎక్కువద్దు. పెప్పర్, ఒక నిమ్మకాయ కట్ చేసుకొని పసుపు మిస్ అవుతున్నాను. కొద్దిగా కొద్దిగా హాఫ్ ఆఫ్ దట్. చాలా ఆఫ్ చెక్క నిమ్మకాయ పెట్టుకున్నాం కదా. మరి పెప్పర్ వేసాను, పెప్పర్ వేసాను. ఈ రెండు ఇదేంటంటే మనకి కార్న్ఫ్లవర్ను మైదా కొద్దిగా నేను కలిపి పెట్టుకున్నాను ముందుగానే. ఇది మన కోటింగ్ కోసం, అంటే సపరేట్ చేయకుండా ఇందులో మిక్స్ చేస్తాం అనుకోండి, మన డబుల్ పని ఉండదు. వేసాయి ఇప్పుడు ఇదంతా కలిపి వేసాయి కొద్దిగా. మంచిగా థిక్ లేయర్ వచ్చింది కదా. ఇలా మనం ఏం చేస్తామంటే కోటింగ్ పెట్టేసామంటే ఇది బాగా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకుని మిక్స్ చేసి కొద్దిగా కర్రీ పడుతుంది, వెయిట్గా ఉంది లోపల. చూసారా, డైట్ అంటే ఏదో ఉప్పు కారం తగ్గించి తినడం కదా మరి, ఫుల్ మొత్తం మనకు కావాల్సినట్టు. కాకపోతే ఇవి మనకి వేరే పార్టీలకు కూడా బాగుంటాయి, కానీ ఇప్పుడు ఆ పార్టీలు లేవు ఈ మధ్యకాలంలో. భయం లేదు అసలు, అసలు భయం లేదు. ఉంటాయి వేరే పార్టీలు ఉన్నప్పుడు ఇవి చేసుకోవాలి. చికెన్వి, మటన్వి, లేదంటే కబాబ్స్, ఫిష్ ఫిల్లెట్స్, మంచి పనికి వస్తాయి మాకు. దేవుడా, ఇలాంటివన్నీ పాపాత్మల మాటలు వినకూడదు. నేను మా ఫ్రెండ్స్ చూసారంటే బాటిల్స్ పట్టుకుని వచ్చేస్తారు, ఇవి చూసారంటే. అయ్యో, చెప్తున్నదేమో డైట్ కాన్సెప్ట్, అది ఆల్రెడీ బాటిల్ అంట. దేని పని దాని ఇలా అయితే తగ్గినట్టే. ఇంకా బాటిల్స్ అవి ఉంటే మనం చెప్పాం కదా, వాటర్ బాటిల్స్ వాటర్ కాదు, వాటర్. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసు. ఓకే, ఇది కొద్దిగా మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టేసుకుంటే ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే బాగుంటాయి ఇవి. ఇంకా కొద్దిగా ఇదంతా ఉప్పు కారం ఫిష్కి బాగా పడుతుంది. సో దీన్ని మనం ఒక సైడ్ ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టేసి హాఫ్ అన్ అవర్, ఈ తర్వాత వెజ్జెస్ అని కట్ చేసుకొని లాస్ట్లో పెట్టుకుని. నేను కూడా అందుకే కంఫర్టబుల్గా పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకొని చేస్తున్నాను కుకింగ్. ఓకే, సో ఇప్పుడు మన వెజిటబుల్స్ రెడీ అయిపోయి. ఇవి చూసారా వెజిటబుల్స్? మీకు ఇది చూస్తుంటే ఏమైనా రైతు బజార్ అలాంటిది అని గుర్తొస్తుందా? మొత్తం వెజ్జీస్ అన్నీ ఉన్నాయి, కాకపోతే అన్నీ కూడా అన్నీ హై ప్రోటీన్ విటమిన్స్ ఉండేటివే. సో ఇవి మనం కట్ చేసుకుందాం ఫటాఫట్. ముందుగా ఒకటి కట్ చేసుకుందాం. సో క్యారెట్ స్లైసెస్ లాగా చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసులాగా కూడా చేసుకోవచ్చు, మన సలాడ్ ఎలా కావాలనుకుంటే అట్లా. సో ఇది ఎప్పుడు కూడా తొక్కతోనే బాగుంటుంది మనకి. సో నెక్స్ట్ మనకి క్యాప్సికమ్ 2 కలర్స్. ఏంటంటే చాలామంది అంటున్నారు కలర్ వెజిటబుల్స్ తినడం వల్ల క్యాన్సర్ రాదు అది ఇది అని. సో వాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు, చూడడానికి బాగుంటుంది కదా కలర్ వెజిటబుల్స్. సో ఒకసారి మనం వీటిని కూడా కొద్ది స్లైసెస్లా చేసేసుకుందాం, క్యూబ్స్లా చేసుకుందాం. మష్రూమ్ అయిపోయింది. ఆనియన్స్, ప్యాజ్ ముందు కట్ చేసుకుందాం. కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాం. పర్పుల్ క్యాబేజ్, సో బ్రోకలీ, పనీర్, హాఫ్ బాయిల్డ్ కార్న్. సో ఇప్పుడు మన కటింగ్ అంతా అయిపోయింది కదా, మనం ఇవన్నీ కూడా ఒకసారి మైల్డ్గా స్టిర్ చేసుకుందాం. ఓకేనా? సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేద్దాం. ఇదేంటంటే ప్యూర్ వెజ్ అనేది అంటాం కదా, కొద్దిగా వేసుకుంటే చాలు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే గురుగారు పెట్టండి. మా ఇంట్లో 2 ఉన్నారు, మా అమ్మ ప్రిన్సిపల్, నేను వైస్ ప్రిన్సిపల్. నేను వైస్ ప్రిన్సిపల్ అట. అది సో కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు 1 by 1 ఆనియన్స్ వేయి. వేడైందా?
అవుతుందిలే. ఆనియన్స్ అయితే క్యారెట్స్ ఇవి కొద్దిగా వేగాలి కదా. క్యారెట్స్ ముందుగా కొద్దిగా అంటే జస్ట్ మైల్డ్ అందులోనే వేసేనా? వేసాయి ఇందులోనే. తినేకో నాకు మధ్య మధ్యలో రా వెజిటబుల్స్ తింటే ఇష్టం. ఇప్పుడు పచ్చివని తినేస్తున్నాడు మనకి ఇక్కడ. నాకు చాలా తర్వాత 2 minutes మన ఇట్లా కొద్దిగా ఇవే మెయిన్ షాలో ఫ్రై. నెక్స్ట్ క్యాబేజ్ వే. దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సాఫ్ట్ అవుతాయి కదా. వెజిటబుల్స్ ఇన్ని కలర్స్ ఉంటే చూడంగానే మంచి ఎపటైజర్లా పనిచేస్తుంది కదా. చాలా సాటిస్ఫైయింగ్గా చూడంగానే తినాలి అనిపిస్తుంది. అంటే కళ్ళకింపుగా ఉంటే పొట్ట నింపుగా ఉంటుంది. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? నింపుగా ఉంటుంది. అవును కరెక్ట్. అది కళ్ళకింపుగా ఉంటే సగం కడుపు నిండిపోద్ది అనమాట. అప్పుడు తక్కువ తింటాం మనం. అంతేనా? అంతేగా. బాగుంటుంది. ఇలా మళ్ళీ చెప్పండి. అంతేగా. సాల్ట్ వేస్తామండి. సాల్ట్, పెప్పర్, మష్రూమ్ వేసి వాటర్ వస్తుంది. మష్రూమ్ బ్రోకలీ మరి గట్టిగా ఉండదా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ బాయిల్ చేసి వేసుకుంటారు కావాల్సిన వాళ్ళు. మీరు అలా కూడా చేసుకోవచ్చు. కొంతమందికి కొద్దిగా క్రంచీగా తినాలనిపిస్తే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి, మరి అంత పచ్చివాసన మొత్తం పోవాలి మాకు అనుకుంటే హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు. బట్ బ్రోకలీ మాత్రం ఫుల్ గా కుక్ చేయకూడదు అన్నమాట. అదే ఎప్పుడైనా హాఫ్ బాయిల్, హాఫ్ కుక్, హాఫ్ బాయిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచిది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి మెత్తగా అవుతుంది. సాల్ట్ వేసుకుందాం. ఇది డైట్ కాబట్టి, డైట్ ప్లాన్ కాబట్టి సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. నెక్స్ట్ ఇందులో మనం ఇంకా కార్న్ వేసి వేసుకుందాం. కార్న్ వేసి సో కొద్దిగా కార్న్ కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం. ఈ పన్నీర్ టేస్టీగా కావాలనుకుంటే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, కారం అదంతా వేసి, లేదు అంటే ఇలాగ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, పర్లేదు. పన్నీర్ ఇలాగ ఫ్రెష్ పన్నీర్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఏం పర్వాలేదు. సో కొద్దిగా ఇది కలిసిన తర్వాత ఇప్పుడు మనం సాసెస్ యాడ్ చేసుకుందాం. సో సాసెస్ ఇవన్నీ కూడా మనం ఎవరికి టేస్టీ ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. నేనైతే మాత్రం చిల్లీ సాస్ వేస్తాను. మనకి జనరల్గా కారం తగలాలి కాబట్టి కొద్దిగా చిల్లీ సాస్ వేద్దాం. ఇది మనకి తర్వాత సోయా, వెనిగర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. నేనైతే వేయను, వెనిగర్ వేయను. సో ఇప్పుడు మనం ఈ సాసెస్ కలవగానే ఇది మనకి ఎలాంటి స్మెల్ వస్తుందో తెలుసా? గుర్తు తెచ్చుకో, ఎలాంటి స్మెల్ వస్తుందో. ఎలాంటిది చెప్పు. టెస్ట్ పెట్టారు మధ్యలో నాకు. సిజిలర్సా? సిజిలర్ స్మెల్ వస్తుంది. నిజమే, కరెక్ట్. అది ఇవి వేసి ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు మనం సిజిలర్స్ ఆర్డర్ చేస్తాం కదా, సేమ్ అదే సిజిలర్స్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మనకి. ఈవెన్ టేస్ట్ కూడా మన సిజిలర్స్ లాగా ఉంటుంది. అవును, పైగా క్రిస్పీగా కూడా ఉంటాయి కదా వెజ్జెస్ అన్ని కూడా అలాగే ఉంటాయి. సేమ్ పెప్పర్ కొద్దిగా. సో ఇప్పుడు మనకి ఇది యాజ్ గుడ్ యాజ్ సిజిలర్ టేస్ట్ తిన్నప్పుడు మనకి. సో మనకి ఇందులో ఉన్న స్పైస్ పెప్పర్ ఒకటి, చిల్లీ సాస్, సోయా సాస్, ఇది మీకు మరి కొంచెం బాగా స్పైసెస్ అలవాటు ఉన్నారు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంతమంది ఫ్లేక్స్ వేసుకుంటారు దీని మీద, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. మన ఆర్గాండా వేస్తారు టేస్ట్ కోసం. అదేంటి ఒరిగానా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. యుగాండా లాగా.
ఒరేగానో అవన్నీ గడ్డి గాబరా అవన్నీ వేసుకుంటారు, మనకి అవన్నీ గాబరా కూడా ఓకే మనకి అవన్నీ వద్దు. మనం సింపుల్గా చేసుకున్నాము, సింపుల్గా తినేది చాలా అనుకుంటా. చాలా పెద్ద. ఇప్పుడు దీంతో చూసారా చక్కగా అయిపోయింది. సూపర్గా స్మెల్ మాత్రం సేమ్ సిజ్లెస్. సో మనం ఇప్పుడు ఫిష్ ప్యాన్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ ఫ్రైలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, తప్పదు, కాకపోతే ఆలివ్ ఆయిల్ వేసాను నేను. చూసారా మన డైట్ ఫుడ్ రెడీ అయిపోయింది. సో మన డైటింగ్ అని చెప్పి విందు భోజనం రెడీ చేసుకున్నాం. కాకపోతే ఇందులో ఏంటంటే మామూలు కూర తెప్పాల కాకుండా ప్యాన్ మీద చేసుకున్నాం, అంతే తేడా. మిగతా అన్నీ ఉన్నాయి ఇందులో. కంప్లీట్ ఫుడ్ అన్నమాట. వెజ్జీస్, నాన్ వెజ్, మరి నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పన్నీర్ బదులు సోయా కూడా యూస్ చేసుకుంటే మంచిది. ఎగ్స్ పెట్టుకోవచ్చు ఇట్లా, బట్ కంప్లీట్ ప్లాటర్, కంప్లీట్ వెజ్జీస్ అండ్ కంప్లీట్ ఫుడ్. ఒకరోజు ఇలాంటి డైట్ తింటే ఫిష్ బదులు చికెన్ పెట్టుకుని ఒకరోజు తింటాను అనమాట. సో ఆల్టర్నేటివ్ డేస్ ఫిష్, ఇదొక ప్రోటీన్, అదొక ప్రోటీన్. సో ఒకసారి టేస్ట్ చేస్తావా? చాలా బాగుంది. ఫిష్ ఆబ్వియస్లీ పాన్ ఫ్రై చేసిన ఫిష్ ఆసమ్, సూపర్. బ్రోకలీ కూడా క్రంచీగా సౌండ్ వస్తుంది కదా, అంతే బాగుంది, చాలా బాగుంది. అండ్ యమ్మీ పన్నీర్, వావ్. ఏంది సిజిలరే, ఎగ్జాక్ట్లీ సిజిలర్లానే ఉంది. ఇప్పుడు అది పైగా అలా వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుని మాక్సిమం ప్రాసెస్ అంతా 10 minutes పట్టింది అనుకుంటాను. పెద్ద ప్రాసెస్ లేదు, కట్ చేసి పెట్టుకుంటే 10 minutes మ్యాక్స్ అనమాట చేయడానికి. అప్పటికప్పుడు చేసుకొని చక్కగా తింటే హ్యాపీగా, ఏమంటారు, ఒంటికి ఆనందం, కడుపుకి తృప్తి, ఇంటికి మంచిది. చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఇది బెస్ట్ డైట్ మీల్ అనమాట. ఏది మానకుండా హ్యాపీగా చేసుకొని క్యాలరీస్ తగ్గించుకోవచ్చు. ఇది మీ కంఫర్ట్ బట్టి మధ్యాహ్నం తింటారా, డిన్నర్కి తింటారా ఏంటి అని. మరీ ఉండలేని వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం ఈ మాత్రం బ్రౌన్ రైస్ లాగా ఏదైనా కొంచెం చిన్న కప్తో పెట్టుకొని తింటే బెస్ట్ డైట్ ఫుడ్ అది. సో ఐ థింక్ ఇది నాకైతే చాలా బాగుంది. ఇంకా తినేస్తాను ఇది ఆబ్వియస్లీ ఇప్పుడే. సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా హెల్దీగా ఇలా మంచిగా తినండి, టేస్టీగా తినండి, హెల్దీగా ఉండండి. దట్స్ ఇట్. ఓకే దెన్, బాయ్.